BKS తెలుగు న్యూస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పట్టణంలోని నిఖిల్ భారత్ స్కూల్ ముందు హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులు ధర్నా చేపట్టారు. సమాచారం ప్రకారం, హనుమాన్ మాలలో ఉన్న 5 విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకుండా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. పాఠశాల నియమ నిబంధనల ప్రకారం హనుమాన్ మాలతో ఉన్న విద్యార్థులను 21 రోజుల పాటు పాఠశాలకు అనుమతించలేమని యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. ఈ విషయంపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన చేపట్టి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయానికి తెలిసి పెద్ద సంఖ్యలో హనుమాన్ స్వాములు స్కూల్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు ఆగ్రహంతో పాఠశాల ఫర్నిచర్ను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తర్వాత పరిస్థితి సద్దుమణిగిన అనంతరం స్కూల్ యాజమాన్యం విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించినట్లు తెలిసింది. నా పేరు పవన్ కుమార్, మాది మెట్పల్లి. మా స్కూల్ నిఖిల్ భారత్. మాల వేసుకొని స్కూల్కి వస్తే అది మాల లిప్పేసి ఇంటికి పంపిస్తా అంటారు. లీవ్ లెటర్ రాపించుకున్నాను దగ్గర ఉండి. మాల వేసుకొని స్కూల్కి వస్తే మాత్రం మాల లిప్పేసి ఇంటికి పంపిస్తాం, మిడ్సులు పట్టుకొని బయటకు ఎత్తేస్తాం అంటారు. నా పేరు ఎంఆర్సీ, 7th క్లాస్ అవుతున్నాను. నిఖిల్ భారత్ మెట్పల్లి. మేము స్కూల్లోకి వస్తే మాల లిప్పేసి రమ్మన్నారు. బయటకు ఎత్తాని ధర్నా చేసి బయట మిడ్సులో బట్టి బయటకు ఎత్తామని అన్నారు. సంతోష్ సార్ లీవ్ లెటర్ కూడా రాపించుకున్నారు. స్కూల్ ఇవ్వడాక మాట్లాడలేరా మీరు? సరే సంతోష్ సార్. నా పేరు ఏర్జిత్. మా స్కూల్ పేరు నిఖిల్ భారత్. మాల వేసుకొని వస్తే చారేమన్నాడు, మాలలు తీసేసుకోవాలి రాలి లీవ్ లెటర్ రాపించండి, 21 రోజులు రాకద్దన్నాడు. స్కూల్ టెంపుల్లోనే కూకొని భజనాలు చేసుకోమన్నాడు. రాకులి అత్తే మాల తీసుకొచ్చుకొని రాలి అని అన్నాడు. గట్టిగా మాట్లాడు. పిల్లలకు శుక్రవారం నాడు అర్ధమండల దీక్ష ఇవ్వడం జరిగింది. పిల్లలకు భక్తి మార్గంలో నడిపించాలని చెప్పి మేము అనుకుంటే, ఈ పిల్లలు స్కూల్లోకి వచ్చినప్పుడు నిఖిల్ భారత్ స్కూల్ మా పిల్లలు దాదాపు 7-8 మంది ఉన్నారు. ఇందులో ఒక లెక్చరర్ ఉన్నారు. లెక్చరర్తో సహా ఈ పిల్లలతో సహా ఈ స్కూల్ యాజమాన్యం మాలలు తీసేసి స్కూల్కి రండి, మాలలు ఉంటే స్కూల్కి రాకూడదు, 21 days బలవంతంగా లీవ్ లెటర్ రాపించుకోవడం. మేము పేరెంట్స్ సమక్షంలో లీవ్ లెటర్ ఉంటే పేరెంట్స్ సైన్ లేదు, మీరు లీవ్ ఎలా అప్లై చేస్తారు? మీరు స్కూల్లో ఏం నేర్పుతుర్రు? భావితరాలకు మీరు స్కూల్లో ఏం నేర్పుతుర్రు? మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే మీరు తీసుకోవాలి కదా. పిల్లల మీద ఎందుకు రుద్దుతుర్రు? పిల్లలు ఏమన్నారు? ఇప్పుడు మీరు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు మెట్పల్లి పట్టణంలో దుబ్బవాడలో గల నిఖిల్ భారత్ పాఠశాలలో ఇవాళ కొంతమంది విద్యార్థులు గత 2 రోజుల కిందట హనుమాన్ మాల వేసుకోవడం జరిగింది. ఈ హనుమాన్ మాల వేసుకున్న సందర్భంలో ఈ యొక్క పాఠశాల యజమాన్యము, పాఠశాల ప్రిన్సిపల్ మరి వారిని అనుమతించకుండా వారికి లాంగ్ లీవ్ పేరు మీద 21 రోజు లాంగ్ లీవ్ పెట్టాలి, మీరు హనుమాన్ మాల వేసుకుంటే ఇలా ప్రవేశం లేదని చెప్పి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, పాఠశాల అన్నప్పుడు దేవాలయంతో సమానం, ఇది కూడా దేవాలయమే. మరి ఈ దేవాలయంలో ఈ భారత రాజ్యాంగంలో ఉంటాయి అన్ని మతాలను గౌరవించాలని చెప్పి, మరి ఈ యొక్క పాఠశాల యజమాన్యము అన్ని మతాలను గౌరవించకుండా కేవలం హిందూ మతం మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా హనుమాన్ మాల వేసుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ప్రవేశం ఇవ్వకపోవడం ఇది చాలా దారుణం. నేను అడుగుతా ఉన్నాను, ఈ పాఠశాలలో మీరు ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఇప్పుడు రంజాన్ నడుస్తూ ఉన్నది, హనుమాన్ మాలలు నడుస్తూ ఉన్నాయి. మరి అందరూ కూడా ఇక్కడ విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు ఉంటారు, మరి అందరూ కూడా సమానమే కదా. మరి యజమాన్యానికి ఎందుకు ఈ హనుమాన్ మాల వేసుకుంటే ఎందుకు ఇంత కక్ష కట్టి మళ్ళీ ప్రవేశించలేదు? సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలి. ఈ పాఠశాల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సంబంధిత డిఓ గారు కూడా, కలెక్టర్ గారు కూడా మేము మాట్లాడడం జరిగింది. తక్షణమే ఈ పాఠశాల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీస్ సంబంధిత అధికారులు కూడా, విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు నిఖిల్ భారత్ స్కూల్ దుబ్బవాడలో హనుమాన్ దీక్ష తీసుకున్న 7 విద్యార్థుల్ని ప్రిన్సిపల్ అకారణంగా లీవ్ లెటర్ రాపించి 21 రోజులు రాకూడదు, వస్తే మీ మెడలు బట్టి గేట్ బయట ఉంచుతాం అని విద్యార్థులను
విద్యార్థులతో తెలపడం జరిగింది. విద్యార్థులు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చెప్పడం జరిగింది. పేరెంట్స్ ఈరోజు మా బిడ్డని ఇక్కడికి పిలవడం జరిగింది. ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇది ఒక దేవాలయం లెక్క అన్ని కులాలకు స్కూలు అన్ని కులాలకు అనుకూలంగా ఉండాలి. కానీ ఈ యాజమాన్యం ఒక కులానికే ఆద్యం పోస్తుండు. మేము అతనితో చర్చించినాం. సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు ఒక కులానికే మద్దతు పలుకుతుండ్రు. మరి క్రిస్మస్ అప్పుడు సెలబ్రేషన్ ఏం చేస్తారు? చేసిన హనుమాన్ దిశ చేసుకుని ఎందుకు అభ్యర్థం తెలుపుతుందంటే నేను అట్లా కాదు మాట దాటేస్తుండు. వెంటనే డీ గారితో మాట్లాడినాక ఎలాంటి దిశ తీసుకున్నా కానీ స్కూల్కి రావచ్చు అని చెప్పడం జరిగింది. ఈ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.